బ్రహ్మ ముహూర్తం రహస్యాలు. మన భారతీయ సంస్కృతిలో బ్రహ్మ ముహూర్తం అనేది అత్యంత పవిత్రమైన సమయం. ఇది రాత్రి ముగిసి ఉదయం మొదలయ్యే సమయం. సాధారణంగా సూర్యోదయం కంటే 1 గంట 36 నిమిషాల ముందు ఉండే ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఇది శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలో మన మెదడు అత్యంత స్పష్టంగా, శాంతంగా, ప్రశాంతంగా పనిచేస్తుంది. ప్రకృతి కూడా ఆ సమయానికి నిశ్శబ్దంగా, పరిశుద్ధంగా ఉంటుంది. గాలి పరిశుద్ధంగా ఉంటుంది. ఆమ్లజని స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో చేసే ప్రతి పని శుభ ఫలితాలు ఇస్తుంది. ఎందుకు బ్రహ్మ ముహూర్తం పవిత్రం? ఈ సమయంలో మన మెదడులో ఉన్న పైనియల్ గ్రంథి, మూడో కన్ను అత్యంత చురుకుగా ఉంటుంది. ఈ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. మెలటోనిన్ మన మనస్సును ప్రశాంతంగా, హాయిగా, నిద్రాబద్ధంగా ఉంచే హార్మోన్. బ్రహ్మ ముహూర్తం సమయంలో ఈ హార్మోన్ స్థాయి సహజంగా ఉన్నప్పుడు మన ధ్యానం, చదువు, జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకత అన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో లేచితే కలిగే ప్రయోజనాలు: మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. చదువు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో చదివితే బాగా గుర్తు ఉంటుంది. ధ్యానం సులభమవుతుంది. మనసు ఓపికగా ఉంటుంది. దృష్టి నిలుస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల్లో శుభగాలి చేరుతుంది. తరగని శక్తి లభిస్తుంది. రోజంతా ఎనర్జీ ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. దేహం మరియు మనసు సమతౌల్యం పుంజుకుంటుంది. కళ్యాణం, ఉద్యోగం, సంపత్తి లాంటి ఆశయాలు త్వరగా ఫలిస్తాయి. ఎందుకంటే మన మనస్సు ఈ సమయంలో చేసే సంకల్పం బలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏమి చేయాలి? ముందుగా నీరు తాగి ముఖం కడుగు. కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామం చేయండి. ఆ తర్వాత 10 నుండి 20 నిమిషాలు ధ్యానం. ఆ తర్వాత గాయత్రి మంత్రం లేదా మీకు నచ్చిన భగవద్గీత శ్లోకం చదవండి. మీరు స్టూడెంట్ అయితే ఈ సమయంలో చదివితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ ముహూర్త సమయం ఎంత? కాలం బ్రహ్మ ముహూర్తం సమయం సూర్యోదయం 6 అయితే 4:24 నుండి 5:12 వరకు. సూర్యోదయం 5:45 అయితే 4:09 నుండి 4:57 వరకు. కాబట్టి మీరు ప్రతిరోజు మీ ప్రాంతంలో సూర్యోదయం సమయాన్ని చూసి నిర్ణయించాలి. బ్రహ్మ ముహూర్తంలో చేయకూడని పనులు: మొబైల్ ఫోన్ స్క్రోల్ చేయడం, మాట్లాడడం, నవ్వడం, శబ్దం చేయడం, వాదనలు చేయడం వద్దు. పడుకొని మళ్ళీ నిద్రపోవద్దు. ఈ సమయంలో దేవతల శక్తులు చురుకుగా ఉన్న సమయం. ఈ శక్తుల ప్రవాహాన్ని మనలోకి స్వీకరించాలి. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు: మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు మాట్లాడే మాటలకు గంభీరత వస్తుంది. మీ ముఖంలో ప్రసన్నత పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సరి అయినవిగా ఉంటాయి. జీవితంలో ముందుకు వెళ్ళే వేగం పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్తం ఒక గడియారం కాదు, అది మన ఆత్మకు లభించే స్వచ్ఛమైన శక్తి. ఆ శక్తిని ఎవరు పొందుతారో వారికి జీవితంలో ప్రశాంతం తప్పకుండా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయం కంటే 1 గంట 36 నిమిషాల ముందు ఉండే పవిత్రమైన సమయం. ఈ సమయంలో గాలి పరిశుద్ధంగా, మనసు ప్రశాంతంగా, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఈ సమయంలో చదివితే గుర్తు బాగా ఉంటుంది. ధ్యానం చేస్తే మనసు నిలుస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. రోజంతా శక్తి ఉంటుంది. ఈ సమయంలో చేసే సంకల్పం బలంగా ఫలిస్తుంది. కాబట్టి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రాణాయామం, ధ్యానం,
పఠనం చేస్తే జీవితం వెలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. కామెంట్ యువర్ ఒపీనియన్.